టీమిండియా లెజెండ్ విరాట్ కోహ్లీ విశాఖలో మరో రికార్డుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే వన్డేల్లో 53 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీల రికార్డు ఉన్న ఈ కింగ్ సౌత్ ఆఫ్రికాపై వరుసగా 2 వన్డేల్లో 2 శతకాలు చేసి ఊపు మీదున్నాడు. మరో సెంచరీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. 2018లో వెస్టిండీస్ పై వరుసగా 3 సెంచరీలు చేశాడు. అప్పుడు గౌహతి, విశాఖపట్నం, పుణె వేదికల్లో ఈ ఘనత సాధించాడు. మరి ఈసారి విశాఖ హ్యాట్రిక్ సెంచరీకి వేదిక అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు విరాట్ కోహ్లీకి విశాఖ స్టేడియం సెంటిమెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ స్టేడియంలో 7 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 587 రన్స్ చేశాడు. అందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒకసారి 99 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. లేదంటే ఇక్కడి సెంచరీల కౌంట్ 4 అయ్యేది. అయితే విశాఖ 4వ సెంచరీ చేసే ఛాన్స్ ఈసారి వదులుకోవద్దని అంటున్నారు అభిమానులు. వన్డేల్లో విశాఖలో అత్యధిక సెంచరీలు చేసింది కూడా కింగ్ కోహ్లీయే. ఎక్కువ వేదికల్లో సెంచరీ చేసిన వరల్డ్ రికార్డును కూడా సమం చేశాడు. సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 34 వేదికల్లో సెంచరీలు చేయగా కోహ్లీ కూడా 34 వేదికల్లో సెంచరీలు చేసి మాస్టర్ రికార్డును సమం చేశాడు. మొత్తానికి కింగ్ విరాట్ కోహ్లీ విశాఖ వన్డేలో మరోసారి రెచ్చిపోతే 2027 వరల్డ్ కప్ లో ఖచ్చితంగా ఆడతాడన్న ఆశలు అభిమానుల్లో ఇంకా ఎక్కువ అవుతాయి.